నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ. అధికార విపక్షాల మధ్య కొనసాగుతున్న వాదోపవాదాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిడబ్ల్యూసీ రాష్ట్రానికి అనేక లేఖలు రాసిందన్న సీఎం. ప్రతిపాదిత ప్రాజెక్టును మరోసారి చెక్ చేయాలని చెప్పిందని వివరణ. అబద్ధపు వ్యాఖ్యలతో బీఆర్ఎస్ తప్పుదో పట్టిస్తోందన్న సీఎం. వాస్తవాలను బయటపెట్టారనే కమిషన్పై అక్కసు వెళ్లగక్కుతున్నారని వ్యాఖ్య. కాళేశ్వరానికి కోట్లు ఖర్చు చేసిన 1,00,000 ఎకరాలకు నీరివ్వలేదన్న ఉత్తమ్. బ్యారేజీలకు జరిగిన నష్టం రాష్ట్రానికి పెనుభారంగా మారిందని వెల్లడి. చట్టాలను తుంగలో తొక్కుతూ ఏకపక్షంగా నివేదిక ఇచ్చారన్న బీఆర్ఎస్. కమిషన్ రిపోర్టు కోర్టులో నిలబడదని హరీష్ రావు వ్యాఖ్య. పురపాలక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు సభ ఆమోదం. 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు అవకాశం. ప్రపంచ వాణిజ్య స్థిరీకరణకు కృషి చేద్దామన్న మోదీ, జిన్పింగ్. భాగస్వాములుగా కొనసాగేందుకు నేతల అంగీకారం. ద్వైపాక్షిక బంధం పటిష్టానికి భారత్ చైనా అడుగులు. సరిహద్దు సమస్యపై సామరస్య పరిష్కారానికి నిర్ణయం.